తెలంగాణలోని అతి ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ రాజన్న ఆలయంలోని ఓపెన్ స్లాబ్ లో రాజన్న ఆలయ అభివృద్ధిపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, ఈవో రాధాబాయి, స్థపతి వల్లి నాయగం, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి పాల్గొని పట్టణ వాసులకు, రాజన్న భక్తులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆలయ అభివృద్ధిపై వివిధ అంశాలని వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో గత సంవత్సరం నవంబర్ 20న రాజన్న ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేశారని, వేములవాడ పట్టణం దేవాలయం కలిసి అభివృద్ధి జరగాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. 76 కోట్ల రూపాయలతో రాజన్న ఆలయ విస్తరణాభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. ప్రధాన దేవాలయాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని, నిత్య అన్నదాన సత్రం, అభిషేక మండపం, కళ్యాణ మండపం, సత్యనారాయణ వ్రత మండపం సహా ఇతర మండపాల్లో నిర్మాణం చేస్తామన్నారు. భక్తుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు పోతామని వెల్లడించారు. రాజన్న ఆలయాన్ని శృంగేరి పీఠాధిపతుల సలహాలు, సూచనలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాజన్న భక్తుల ఆర్జిత సేవల కోసం బీబీశ్వర ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఆలయ అభివృద్ధి నా ఒక్కడి ఎజెండా కాదు, ఇది రాజన్న భక్తుల ఎజెండా అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కాళహస్వామి అనే ఉంటుంది. తర్వాత ప్రణాళిక ఈ విధంగా ఉంది. ఆలయం రాజన్న ఆలయం చుట్టూ గుండమైంది. ఇప్పుడు ఇది దేవధర్మ గుండం అంటున్నాము. దీని తర్వాత బయట స్వామివారు కూడా, శృంగేరి స్వామివారు కూడా దాన్ని చారిత్రక మండపం కాబట్టి మీరు పునర్నిర్మించుకోవచ్చు. ఏకాదశి మన రోడ్డు కూడా చూసుకున్నట్లయితే స్టేప్ దేవాలయం గోడ నుంచి 80 ఫీట్లు వరకు మార్పు ఇచ్చారు. చర్చించుకొని ముందుకు పోయే క్రమంలో మనం ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆలోచన. చర్చించుకొని ముందుకు పోయే క్రమంలో మనం ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆలోచన. జరగబోయేది నా ఇంటి నిర్మాణం, మీ ఇంటి నిర్మాణం కాకుండా మన అందరికీ ఈ ప్రాంతానికి కాంట్రాక్టర్ వచ్చి ఉంటాడు. ఆయన అన్ని రాజన్న దర్శించుకొని ఆయన కాంట్రాక్టర్ వచ్చి ఉంటాడు. ఆయన అన్ని రాజన్న దర్శించుకొని ఆయన రాజన్న దగ్గర ఆగిసుకుని పనులు మొదలుపెట్టడం రావడం జరిగింది. వీలైనంత తొందరలో నేను వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను. వేములవాడలో రాజరాజేశ్వర దేవాలయం ప్రాంగణంలో ఒక సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా ఒక సంవత్సరం నుంచి వేములవాడ దేవాలయానికి పునర్వైభవాన్ని ఎట్లా తీసుకురావాలి, తర్వాత రీడెవలప్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా ప్రభుత్వం తరఫున సుమారు ఒక సంవత్సరం నుంచి మేము తయారు చేస్తున్నాము. ఇంతకుముందు ఆల్రెడీ 2-3 సార్లు వీటి మీద ఇక్కడ సమావేశాలు పెట్టాము. అయినా ఎంతోమందికి కొన్ని అపోహలు, తర్వాత వారికి కూడా ప్రముఖులకి కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వాలి అని వాళ్ళు కోరుకుంటూ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ముఖ్యంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనరు, నేను, ధార్మిక అడ్వైజర్, తర్వాత జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ గారు, తర్వాత ఈఓ, అదేవిధంగా మన శాసనసభ్యులు మరియు గవర్నమెంట్ విప్ గారు ఆది శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఇక్కడ ఉండి ఒక బహిరంగ సభలాగా పెట్టి, తర్వాత పునర్నిర్మాణం ఏం చేస్తున్నాము, మాస్టర్ ప్లాన్ ఏ రకంగా చేస్తాం, ముఖ్యంగా ఈ మాస్టర్ ప్లాను వచ్చే 100 సంవత్సరాలకి ఏ రకంగా మనం వేములవాడ దేవాలయానికి పునర్వైభవాన్ని తీసుకురావాలి నిర్మాణాల ద్వారా అని డిస్కషన్ చేసి కాన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ ద్వారా ప్లాన్ని కూడా చూపించడం జరిగింది. కొన్ని సలహాలు కూడా మాకు రావడం జరిగింది. వాటిని కూడా పరిశీలించాలని మేము అనుకున్నాము. ముఖ్యంగా ఇందులో మాస్టర్ ప్లాన్లో ఎక్కడెక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయో కొన్ని సజెషన్స్ వచ్చింది మార్పు గురించి, ముఖ్యంగా కోటిలింగాల గురించి, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ గురించి కూడా కొన్ని రిక్వెస్ట్లు వచ్చింది.
సో ఇవన్నిటిని కూడా మేము ఖచ్చితంగా పరిశీలిస్తాము. ఏదైనా సలహాలు సూచనలు ఉంటే అవి కూడా మళ్ళీ ప్రభుత్వం పరిగణనలో తీసుకొని ఏ రకంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని చూస్తాం. అదేవిధంగా పీఠాధిపతి వారి దగ్గర శృంగేరి పీఠాధిపతి వారి ఆధీనంలో ఈ వేములవాడ దేవాలయం ఉంది. వారితో కూడా 3-4 సార్లు పునర్నిర్మాణంలో మాస్టర్ ప్లాన్లో ఏ రకంగా మార్పులు ఉన్నాయో వాటిని కూడా స్వామివారితో డిస్కస్ చేయడం జరిగింది. అయినా ఇప్పుడు మళ్ళీ కొన్ని రిక్వెస్ట్లు కొన్ని విషయాల మీద వస్తే వారు మళ్ళీ రావచ్చు. ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కసారి వారి సూచనల మేరకు మళ్ళీ ఒక్కసారి డిస్కషన్ చేసి ఫైనలైజ్ చేస్తామని అనుకున్నాను. మరి గౌరవ విప్ గారు కూడా చాలా వివరంగా వారి సొంత శాసన సభ్యులు కాబట్టి ఇక్కడ వారు కూడా చాలా వివరంగా కూడా డిస్కషన్ చేసి వారు కూడా కొన్ని అష్యూరెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా ఎవరి మనోభావాల్ని కూడా దెబ్బతినకుండా ముందుకు తీసుకొని వెళ్ళే కార్యక్రమం ప్రభుత్వము ఈ దేవాలయంలో ఉన్నటువంటి పునర్వైభవం తీసుకురావడం వారు కూడా ఆ విషయం మీద కొన్ని విషయాలు చెప్పారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక దృశ్యమాలికను వేములవాడ రాజన్న ఆలయంలో వేరే పట్టణ ప్రముఖులు, పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు, రాజన్న భక్తులకు ఏ విధంగా ఈ దేవాలయాల అభివృద్ధి పత్రంలో తీసుకుని పోతున్నామని ఒక నమూనాను మరి చూపెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన రాజన్న ఆలయాభివృద్ధికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వేములవాడ పట్టణము దేవాలయం కలిపి అభివృద్ధి జరగాలి, టెంపుల్ సిటీగా అనేటువంటి ఆలోచన భాగంగా ఇప్పటికే రోడ్డు వెడల్పు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవాలయానికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయాన్ని విస్తరించే క్రమంలో మంజూరు కావాల్సినటువంటి సుమారు 76 కోట్ల పైచిలుకు నిధులకు అగ్రిమెంట్ కూడా కాబట్టి కాంట్రాక్టర్ కూడా పనిచేయడానికి సిద్ధమైన వేళ పనులు ప్రారంభమవుతున్న వేళ ఎలాంటి అపోహలకు, అనుమానాలకు ఆస్కారం లేకుండా జరగబోతున్నటువంటి ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాలను అందరికీ కూడా చూపెట్టాలని చెప్పని ఈరోజు ఈ దృశ్యమాలికను ఈ దేవాలయం సన్నిధిలో వేయడం జరిగింది. జరగబోయే అభివృద్ధిని కూలంకషంగా ఆర్కిటెక్ట్ మూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన దేవాలయం విస్తీర్ణను వీలైనంత తొందరగా పూర్తి కావింపజేయాలని చెప్పని అన్నిటి మండపాలను, ప్రాకారాలను నిర్మాణం చేయాలని చెప్పని నిర్ణయం. తదుపరి నిత్యాన్న దాన సత్రానికి సంబంధించినటువంటి అంశమే కానీ, అభిషేక మంటపాలకు సంబంధించిన అంశమే కానీ, కళ్యాణ మంటపాలే కానీ, సత్యనారాయణ వ్రతాలకు సంబంధించినటువంటి మంటపాలే కానీ, ఇతరత్ర మండపాలు ఈరోజు చేసేటువంటి దానికి తర్వాత సెకండ్ ఫేజ్లో తీసుకొని ప్రధానంగా మొదటి ఫేజ్ని చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. సందర్భంలో అర్జిత సేవలు భక్తులు ఉపయోగపడే విధంగా బీవిశాలలో కూడా చక్కటి ఏర్పాటు చేస్తున్నాం. 3 కోట్ల పైచిలుకుతోని అక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకోవడం ధ్యేయంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది పనులని చెప్పని స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగే విధంగా స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తి భావంతో వెళ్ళే విధంగా ఉండే విధంగా ఓ ఆధ్యాత్మిక చింతనలు ఉండే విధంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పని ఒక సంకల్పంతో ముందుకు పోతాను. అందులో భాగంగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దృశ్యమాలికను ద్వారా జరగబోయే అభివృద్ధిని బయట ప్రముఖులకు, ప్రజానికానికి, రాజన్ భక్తులకు చూపెట్టడం జరిగింది.